హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కిచిడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులో ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా చేత్తో నలుపుకుంటూ ఒకసారి వీటన్నిటిని వాష్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉండకూడదు అన్నమాట. మరీ ఎక్కువేమీ నలుపు అవసరం లేదండి. ఇలా కొంచెం 2-3 సార్లు అంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసిన తర్వాత ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూస్తున్నానండి, వీటిని చక్కగా నాన్నే కదా, ఈ విధంగా పొడి పొడిలాడుతూ నానాలన్నమాట. ఈ విధంగా పొడి పొడిగా రాకపోతే కనుక సరిగా రాదండి ఈ కిచిడి అనేది. ఇలా నానిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మీడియం సైజు ఉన్న ఆలుగడ్డను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కోసి వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసి వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా ఇలా చేత్తో తుంచి వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసిన పొటాటోను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వీటిని 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూస్తున్నాను, బాగా ఫ్రై అయినాయి కదా, ఇలా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు 2 నిమిషాలు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి మార్చి మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకుని ఒకసారి వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదారను యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇప్పుడు ఒక చిన్న సైజు ఉన్న నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం పంచదార వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.